హరి ఓం గురుభ్యో నమ. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. ఈ కార్తీక మాసంలో మనం పారాయణం చేస్తున్నటువంటి కార్తీక పురాణం 30వ అధ్యాయం గురించి ఇప్పుడు విందాం. ఈ కార్తీక పురాణంలో ఇది చివరి అధ్యాయము. అయితే సౌనకాది మునుడు సంతోషించి, ఓ మహాత్మా, అనంతమైన పుణ్యఫలాన్ని ప్రసాదించే విష్ణు మహిమను ఈ వలనే విని ధన్యులమైనాము. కానీ కలియుగంలో మానవులు సంసార బంధాలలో చిక్కుకొని బాధలు పడుతూ ఉన్నారు. అలాంటి వారు సులభంగా తరించి ముక్తి పొందుటకు దారి ఏది? ధర్మములన్నింటిలోనూ మోక్ష సాధనకు ఉత్తమ ధర్మము ఏది? దేవతలందరిలో ఉత్తమ దైవము ఎవరు? మానవుని అజ్ఞానమును రూపుమాపి పుణ్యఫలమును ఇచ్చు కార్యమేది? ప్రతి క్షణము మృత్యువు వెంబడించుచున్న మానవులకు సులభముకు మోక్షము పొందగల ఉపాయము ఏది? తెలియజేయమని కోరారు. అంతట సూతమహాముని, ఓ మునులారా, మీకు కలిగిన సంశయములు ప్రతి వారు తెలుసుకొనవలసిన విషయము. కలియుగములో మానవులు మందబుద్ధితో క్షణిక సుఖముతో సంసార సాగరమును దాటుటకు మీరు అడిగిన ప్రశ్నలు వారికి మోక్ష సాధనము కాగలవు. కార్తీక వ్రతము శ్రీమన్నారాయణునకు ఇష్టమైన వ్రతము. ఈ గొప్ప వ్రతమహి వర్ణించుటకు నాకు సృష్టికర్త అయిన బ్రహ్మదేవునికి కూడా శక్యము కాదు. అయినను సూక్ష్మముగా వివరిస్తాను, వినండి. కార్తీక మాసములో సూర్య భగవానుడు తులారాశిలో ఉన్నప్పుడు కావేరీ నదిలో కానీ, గంగా నదిలో కానీ, అఖండ గౌతమి నదిలో కానీ శ్రీహరి ప్రీతి కొరకు మనకు ముక్తి కలుగటకు తప్పనిసరిగా నదీ స్నానము, దానము మరియు దేవాలయానికి వెళ్ళి హరిహరాదులను పూజించాలి. తనకు ఉన్నదానిలో కొంతైనను దీపదానము చేయవలెను. ఈ నెల రోజులు శివకేశవుల ఆలయాలలో ఆవునీతితో దీపారాధన చేసి సాయంకాలమున పురాణ పఠనము చేయవలెను. ఈ విధముగా చేసిన వారు అన్ని పాపముల నుండి విముక్తులై సర్వసుఖాలు అనుభవిస్తారు. ఇలా చేయకుండా శక్తి ఉండి కూడా ఆచరించే వారిని ఎగతాళిగా చేయుట వారిని కానీ, ధన సహాయము చేయవారు అడ్డుపడిన వారు కానీ అనేక కష్టాలు పడి వారి జన్మాంతరముందు నరకములలో పడి నానా హింసలో పాల్గొగలరు. సంవత్సరములలో వచ్చే అన్ని మాసములలో కన్నా కార్తీక మాసము అధిక ఫలమును ఇచ్చును. కార్తీక మాస వ్రతము వలన జన్మ జన్మల నుండి ఉన్న సకల పాపములను హరించి మరుజన్మ లేక వైకుంఠమునకు చేరగలరు. కావున ప్రతి మానవుడు తప్పకుండా కార్తీక వ్రతమును ఆచరించవలెను. ఇలా నెల రోజులు చేయలేని వారు కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు అయినా తమ శక్తి కొలది వ్రతము చేసి పురాణ శ్రవణము చేసి జాగరణ ఉండి మరునాడు ఒక బ్రాహ్మణునకు భోజనము పెట్టినచో నెల రోజులు చేసిన ఫలముతో సమానముగును. ఈ మాసములో ధనము, ధాన్యము, బంగారము, గృహము, కన్యాదానములు చేసినచో ఎప్పటికీ తరగని పుణ్యము లభించును. ఈ కథను చదివినను విన్నవారికి శ్రీమన్నారాయణుడు సకల ఐశ్వర్యములు అనుగ్రహిస్తాడు. తరువాత వైకుంఠ ప్రాప్తి కలగజేస్తాడు అని తెలియజేశారు. స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్యమందలి 30వ 35వ రోజు పారాయణ పూర్తి అయినది. స్వస్తి.